అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మాట ఏంటంటే మా స్కూల్స్ అయితే మధ్యాహ్నం దాకే 11-11 ఇంటికి వచ్చేస్తాం. వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ రక్తం తాగడమే సరిపోయింది మాకు. కాకపోతే మా అమ్మ రక్తం ఎందుకు తాగామంటే మా అమ్మ రక్తం ఫ్రూట్స్ అన్నీ కలిపితే ఎలా ఉండిద్దో జ్యూస్ అలా ఉండిద్ది, అందుకే తాగాం. ఈడేమో మా చిన్నగాడు అయితే చూడండి ఎట్ట పడుకున్నాడు. ఇప్పటిదాకా మా అమ్మ రక్తం తాగి 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 అరిచి పొయ్యి పడుకున్నాడు. మా అమ్మ చూడండి ఏంది రక్తం కావాలా? ఇంకా లేదయ్యా నా కాడ అరిచి కాకండి, ఇంకా చాలు. రక్తం లేకపోతే ఎలా పని చేస్తామా? రక్తం రే ఏంద్ర ఇలా అరిపిస్తున్నారు? వచ్చిన కాడ నుంచి నువ్వు పెద్దోడివిగా, నువ్వైనా అర్థం చేసుకోవాలి నా బాధ. నాకు రక్తం కావాలి. నీ కోరిక తీర్చాలా? ఇవన్నీ కదా నాకు రక్తం కావాలి. వాడు చూసారా ఏడుడు వాడు గోలగోలు చేస్తున్నాడు. బయట మొత్తం ఊడిసేసి కడిగేస్తే మళ్ళీ అన్నం వేశారు. అక్కడైతే గుల్ల గుల్ల చేస్తున్నారు. ఏది ఉండు బాబు ఇక చూడండి. మీ నాన్న చెబితే ఏమో పిల్లలు ఉన్నప్పుడు అలాగే చేస్తాడంటారు. మీ నాన్న కల్పిస్తే కదా మీరు, మీ నాన్న రక్తం తాగొచ్చు మీరు, ఇంకా బాగుండదు. ఏరా మీ నాన్న రక్తం తాగొచ్చు, పెట్టి పీకుతాడు, 3 పీకుతాడు పట్టుకుని. నేనైతే కొట్టనని బాగా అలుచు కదా. నువ్వు ఎందుకు కొట్టవు? కొడతావుగా. ఎందుకు కొట్టేది? మీరు అరిపించుడికి నా బ్రెడ్ పడినాం కాదు, నాకు పిచ్చెక్కిపోతుంది. అమ్మ రక్తం మా బ్లడ్ లో వేస్తుంది తింట. నీకు కష్టాలు వద్దు. 10 కాకుండా పడలేదంటగా. రేపు ఎల్లుండి 2 రోజులు హ్యాపీ. ఎందుకు డొప్పి? ఎందుకు హ్యాపీ? హాలిడేస్. అంత హ్యాపీ ఎందుకు అంటున్నా? ఆడుకోవచ్చుగా. ఆడుకోండి, నాకు ఏడిపి బాగానే, సరేనా? కాకపోతే నీ రక్తం తాగే ఆడుకుంటాం మేము. నీ రక్తపు జ్యూస్ తాగే మేము ఆడుకుంటాం. ఈ నీళ్ళు చూడండి అన్నీ మా అమ్మ వేసుకుంది. మా అమ్మే తెచ్చిపోసుకుంది. నాకైతే ఒక పని చెప్పలా. మేము ఎంత అరిపించినా కానీ పని మాత్రం మర్చిపోకుండా చేసింది. కాకపోతే నీళ్ళు మొత్తం ఆపకుండా తెచ్చుకుంది. చూడండి మాకు ఒక పని చెప్పాలా, ఒక్క పని చెప్పదు. వీళ్ళైతే రక్తం తాగుతారని విష్ణు చెబితే విష్ణు ఉండి జైగాడు మాటలినైతే తెగ నవ్వాడు. ఎందుకంటే వాడు చెప్పే మాటలకైతే విష్ణుకి బాగా నవ్వొచ్చింది. పొద్దున్నే వీడియో చూపించాను. విష్ణు ఎలా అన్నాడో వీడియోలో. వాడికి వీడియో తీయాలరా నేను అనుకుంటే నేను తీస్తాలే అని తీసుకుని వెళ్ళి ఏమేమి మాట్లాడుతున్నాడు చూడు విష్ణు. నా రక్తం అంట జ్యూస్ లాగా ఉండదంట, వాడికి తాగటానికి బాగుండదంట. చూడు విష్ణు అంటే భలే ఉందే, కామెడీగా తీశాడు. సిరి జైగారితోనే తీపించుకొచ్చి ఆ వీడియోలు కూడా బాగున్నాయి. వాడి గొంతు బాగుంది, వాడనే మాటలు అయితే బాగున్నాయని అయితే కింద పడి తెగ నవ్వాడు విష్ణు. అయితే తెగ నవ్వాడు విష్ణు. విష్ణు నవ్వాకల్లా నాకు కూడా పాపం ఎడిపోయిందో తెలీదు. అయిందా వంట? తిన్నావా? ఏం చేస్తున్నావు మరి? ఒరే అక్కడ క్రికెట్ ఆడబాకండి. నిన్న కూడా పట్టమతం చింపారంటగా, పట్టమతం చినిగిపోయిందంట గుడిగాడు. పక్కగా ఆడుకోడా? దగ్గర ఆడేది బడికాడ. బడికాడ ఆడుకోండి. అందరు కలిసారుగా ఫ్రెండ్స్ మొత్తం. ఇవాళ సెలవంటగా. మా జైగాడు నా రక్తం తాగి వస్తాడంటలే. అరిపించి రక్తం తాగుతాడంట. నా రక్తం అంటే బాగా ఇష్టం అంట వాడికి. నువ్వు కూడా తాగుతావు? మీ అమ్మది తాగుతారు మీరు, మనుషులు అయితే కాదు మీరు పిచ్చాసి. నేను ఆడుకుంటూనే ఉంటా. మీ అమ్మ రక్తం తాగవను? ఎందుకు? బాగుండదా? బాగుండిద్ది కానీ నేను తాగను. బాగున్నా కానీ నువ్వు తాగవా? ఎందుకని? నేను ఆడుకుంటూనే ఉంటా.
కాయలు మొత్తం కలిస్తే అంత అంత బాగుండదంట మా రక్తం. జయగాడు చెబుతున్నాడు. తలుపుతి. వస్తారా? టిఫిన్ తిన్నారా? పంపిస్తానుండు జయగాడికి కూడా. నీ ఫ్రెండ్స్ వచ్చారా? ఆడుకోపాట ఇంకా ఆడుకోండి వెళ్ళి, నాకు అరిపియకుండా. జయగా గోపగేసి కొడతా, గోప పగిలిద్ది ఎగస్ట్రా మాటలు వస్తే. మమ్మీ మొత్తం తిన్నావా? మా చిన్నగాడు అయితే చూడండి ఎట్ట పడుకున్నాడు. ఇప్పటిదాకా మా అమ్మ రక్తం తాగి 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 అరిచి పొయ్యి పడుకున్నాడు. మా అమ్మ చూడండి ఏంది రక్తం రక్తం కావాలా? ఇంకా లేదా నా కాడ అరిచి కాకండి ఇంకా చాలు. రక్తం లేకపోతే ఎలా పని చేస్తామా? రక్తం రే ఏంద్రా ఇలా అరిపిస్తున్నారు? వచ్చిన కాడ నుంచి నువ్వు పెద్దోడివిగా, నువ్వైనా అర్థం చేసుకోవాలి నా బాధ. నాకు రక్తం కావాలి. నీ కోరిక తీర్చాలే. ఇదండి ఇవన్నీ కదా నాకు రక్తం కావాలి. వాడు చూసారా ఏడుడు వాడు గోలగోలు చేస్తున్నాడు. బయట మొత్తం ఊడిసేసి కడిగేస్తే మళ్ళీ అన్నం వేశారు. అక్కడైతే గుల్ల గుల్ల చేస్తున్నారు. ఏది ఉండు ఉండు డబ్బు ఈగ చూడండి. మీ నాన్న చెబితే ఏమో పిల్లలు ఉన్నప్పుడు అలాగే చేస్తాడంటారు. మీ నాన్న కనిపిస్తే కదా మీరు, మీ నాన్న రక్తం తాగొచ్చు మీరు, ఇంకా బాగుండదు. ఏరా మీ నాన్న రక్తం తాగొచ్చు. పెట్టి పీకుతాడు, 3 పీకుతాడు పట్టుకుని. నేనైతే కొట్టమని బాగా అలుచు కదా. నువ్వు ఎందుకు కొట్టవు? కొడతావుగా. ఎందుకు కొట్టేది? మీరు అరిపించుడికి నా బ్రెడ్ పడినాం కాదు, నాకు పిచ్చెక్కిపోతుంది. అమ్మ రక్తం మా బ్లడ్ లో వేసుకొని తింటా. నీకు ఎగస్ట్రాలు వద్దు. రేపు 10 కాకుండా బయలుదేరంటగా. రేపు ఎల్లుండి 2 రోజులు హ్యాపీ హ్యాపీ. ఎందుకు డొప్పి? ఎందుకు హ్యాపీ? హాలిడేస్. అంత హ్యాపీ ఎందుకు అంటున్నా? ఆడుకోవచ్చుగా. ఆడుకోవచ్చా? ఆడుకోండి, నాకు ఏడిపి బాగానే సరేనా? కాకపోతే నీ రక్తం తాగే ఆడుకుంటాం మేము. నీ రక్తపు జ్యూస్ తాగే మేము ఆడుకుంటాం. మొదలెక్కి ఈ నీళ్ళు చూడండి అన్నీ మా అమ్మ వేసుకుంది. మా అమ్మే తెచ్చిపోసుకుంది. నాకైతే ఒక పని చెప్పలా. మేము ఎంత అరిపించినా కానీ పని మాత్రం మర్చిపోకుండా చేసింది. కాకపోతే నీళ్ళు మొత్తం ఆపకుండా తెచ్చుకుంది. చూడండి మాకు ఒక పని చెప్పాలా, ఒక్క పని చెప్పదు.